ఈ వచనాలు ఈయన ఎంత తీవ్రతతో రాయడానికి కారణం, ఆ రోజు సమకాలీన ప్రపంచంలో ఒక పెద్ద ఉప్పెనల తుఫానుల అని ఒక సిద్ధాంతం నడుస్తుంది. కొంతసేపు ఏం అర్థమవదు, బండి ముందుకెళ్ళే కొలది అర్థమవుతుంది. అందుకే జాగ్రత్తగా వినండి. ఒక భయంకరమైన మోక, ఒక భయంకరమైన ప్రకటన చేస్తున్నారు. భయంకరమైన విషయం ఏంటి చెప్పినా, తెలియకుండానే ఆ నాస్టిజంలో మనం చాలామంది ఫాలో అవుతున్నాం. ఆ ఇజాన్ని ఎదుర్కోవడానికి పౌలు కానీ, అపోస్తులు కానీ, ఆది సంఘము కానీ చాలా ఫైట్ చేసింది. ఆ ఫైటింగ్లో వెలువరించిన వచనాలే ఇదిగో మనం చదువుతున్న ఈ వచనాలు. ఆ రోజుల్లో అనేవారట, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి రకరకాల అర్థాలు వేరుగా ఇచ్చేవారట. అంటే రిజరెక్షన్ ఉంది కానీ ఇలా కాదు, వేరేలా ఉందని చెప్పుకొచ్చేవారట. అలాంటి వచనాలని మనం కదుపుతున్నప్పుడు, అలాంటి వచనాలని మనం ఒకసారి పరిశీలిస్తున్నప్పుడు, వీటి మూలాలు ఏంటో తెలుసుకోకుండా మనం చదవడం ప్రారంభిస్తే ఏదో రాశారు, చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నామని ఆచారంగా కొట్టుకుపోయి సింపుల్గా తేల్చేస్తాం. పునరుద్ధానం అంటే ఏంటంటే మళ్ళీ ఒకరోజు మనం బతుకుతామంటండి అని చెప్పుకుని వెళ్ళిపోతాం అంతే. అది కాదు, ఏదో మూలం ఉంది ఇక్కడ. ఈ వచనాలు రాస్తున్నప్పుడు పౌలు ఒక సవాల్ చేసే మాట అంటున్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అబద్ధము, బూట కల్పన, అభూత కల్పన, కిట్టించింది అయితే ఈ సువార్తలు వ్యర్థము, ఈ సందేశాలు వ్యర్థము, ఈ సహవాసాలు వ్యర్థము, మేము చేయు ప్రయాస వ్యర్థం, మీరు ఇక్కడ కూర్చోవడం వ్యర్థం, నేను ఇక్కడ రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పడం కూడా వ్యర్థము, ఈ ప్రతి విషయంలో మనం చేయు ఖర్చులు ఇవన్నీ వ్యర్థమే. ఎవడైనా ఈ 21వ శతాబ్దంలో ఒకడొచ్చి యేసుక్రీస్తు వారి ఎముక మాకు దొరికిందంటే క్రీస్తు అంటే ఏమైనట్టు చెప్పండి? కొలాప్స్ అయిపోయిందంతే. డా వించి అనే ఒక మూవీ, ఒక కథని, ఒక నవల్ని దానికి చాలా క్రియేట్ చేశారు. ఈరోజు ఒక ఆయన గురించి చెప్దాం అనుకున్న ఒక బేపనాయన ఉన్నాడు. తెగ చెప్తుంటాడు ఈ సోషల్ మీడియాలో, సైంటిస్ట్ మాదిరి మాట్లాడుతుంటారు. వాడి గురించి చెప్దాం అనుకున్నాం, కాకపోతే రిజరెక్షన్ అనే ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇప్పుడు ఆ గాలి మాటలు అనవసరం అనిపించింది. వీలైతే నెక్స్ట్ వీక్ ఆయనకి అన్నీ రెడీ చేసి ఉండొచ్చాం. నెక్స్ట్ వీక్ మాట్లాడదాం ఆయన గురించి. అయితే చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో అంటున్నారు ఆయన బాడీ ఉందంటున్నారు. ఒకవేళ ఉంటే ఒక ఎముక డిఎన్ఏతో ప్రూవ్ చేసి ఒక ఎముక తెస్తే నేను చెప్తున్నాను, ఎంటైర్ వరల్డ్ క్రిస్టియానిటీ అంత పోయినట్టే. ఇంకా మళ్ళీ మనం చర్చ్ ఎక్కడ కట్టాలని తడుముకోవడం, మీరు నాకు సహాయం చేయడం, నేను కట్టడం, మీరు ఇక్కడ కూర్చోడం, ఇక్కడ మన బ్రదర్ పాటలు పాడడం, మీరు తన్మయత్నంలోకి రావడం. ఇప్పుడు వరకు ఆడు తెగరిసాడు ఎవరో తమ్ముడు, ఆడు అలాగ అరవడం, నేను చెప్పడం, ఇవన్నీ వేస్ట్గా అయిపోయింది. ఎందుకంటే ఒక ఎముక దొరికితే చాలు, ఎముక దొరికితే పునరుద్ధానం జరగలేదు. ఇది అబద్ధం మీద కట్టబడిన క్రిస్టియానిటీ అని చెప్పుకోవచ్చు. దొరుకుద్దా భవిష్యత్తులో అని అడిగితే దొరకదు. దొరకదనడానికి కారణం ఏంటి? జెరూసలేం సిటీలో పురావస్తు శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచి తవ్వకాలు తవ్వుతున్నారండి. జీసస్ బాడీ దొరుకుతుందని తవ్వకాలు కాదు, ఏదో ఒక మెటీరియల్ దొరుకుతుందని సైంటిస్టులు తవ్వుతారు. పట్నాలు దొరికాయి, విపరీతమైన ఆ రోజుల్లో వాడిన రకరకాల జడ పదార్థాలు దొరికాయి, పాత్రలు దొరికాయి. అక్కడ వరకు ఎందుకు, పురాతనమైన అబ్రహాము సమాధి కూడా దొరికింది, దావీదు సమాధి దొరికింది, ప్రవక్తల సమాధులు దొరికాయి, సొలొమోను పునాదులు దొరికాయి, హిజ్కియా కాలువ దొరికింది, హిజ్కియా గోడలు దొరికాయి, సొలొమోను సమాధి దొరికింది. ఒక్కటేటి రెండేటి అన్నీ దొరికంటే పూర్వకాలం ఉన్న ఎప్పుడో అబ్రహాము సమాధి దొరికింది. కానీ 2000 సంవత్సరాల క్రితం ఎవరి సమాధిలో శవం దొరకలేదట. ఎందుకు దొరకలేదట? తమిళనాడు వచ్చేసింది అన్నాడు బేపనాయన. వచ్చి వారం చెబుతాం ఏలి ఏలి లామా షబక్తాని అని ఉందిగా, దానికి ఏం చెప్తున్నాడు అనుకున్నాం? ఏలి ఏలి లామా షబక్తాని అంటే ఏంటో తెలుసా? ఎల్లమ్మా అని అంట. ఎల్లమ్మ, హెల్ అంటే దేవుడు, అమ్మ అంటే
హెల్ అంటే దేవుడు, అమ్మ అంటే మనల్ని పుట్టించినోడు. అందుకే హెల్లమ్మా ఎల్లయ్యా అన్నాడు, హెల్ అన్నాడు. సైంటిస్ట్ మాదిరి మా కొన్ని ఎపిసోడ్లు బాగుంటాయి. మరి ఈ మధ్య ఆ రోగం ఎందుకు వచ్చింది ఆయనకి? ఎల్లమ్మా అన్నాడట, తమిళనాడు వచ్చాడట, ఆ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పుకొస్తున్నాడట. ఎల్లమ్మ అన్నాడట, ఎల్లమ్మ ఏలి ఏలి లాభ సబక్త అని ఉందా అక్కడ, అతను ఏమంటాడు సావధాన అన్నాడంట. ఇలా రకరకాలు చెప్పుకొచ్చారు. ఎందుకంటే బాడీ ఏమైంది పోని వదిలే, తమిళనాడులో పోనీ ఒక్క ఎముక దొరికితే క్రిస్టియానిటీని అలా తీసి పడేయచ్చు. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని మనం బుద్ధిజంలోకి జాయిన్ అయిపోయి బౌద్ధిస్టులు అయిపోవచ్చు. మనం కూడా మానవతావాదంలోకి దిగిపోవచ్చు. క్రిస్టియానిటీలో ఎప్పుడో ఉన్న అబ్రహాం సమాధి దొరికింది, ఎప్పుడో ఉన్న దావీదు సమాధి దొరికింది. ఆయన కూడా తిరిగిన శిష్యుల సమాధులు దొరికాయి. మొన్న నేను చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో తోమస్ సమాధి కూడా ఇంకా ఉంది. ఇంతమంది సమాధులు దొరికాయి, మరి ఆయన సమాధి, క్షమించండి, ఆయన సమాధిలో ఆయన బాడీ ఎందుకు దొరకట్లేదంటే అది లేచింది, అది తిరిగి లేచింది. ఆ తిరిగి లేచింది కనుకే ఈ భూమి మీద ఆయన తల వెంట్రుకు కూడా ఎక్కడెక్కడ డిఎన్ఏలో దొరకదు. ఒకరోజు కూడా తిరుగుతున్న పేతురు ఉన్నాడు కదండి, పెద్ద ఆయన, కంగారు మనిషి. ఆ మనిషి ఆయన గూర్చి చరిత్రకాడు వర్ణించాడు. గుబురు గడ్డం వేసుకుని ఉంటాడట, మనిషి ఎత్తుగా ఉంటాడట, కర్లింగ్ వేయరట. రచయిత వర్ణించింది, చరిత్రకాడు వర్ణించిందని చెప్తున్నాను. ఎత్తరగా ఉంటాడట, కళ్ళు ఎరుపుగా ఉంటాయి. ఎందుకంటే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాడు, ప్రేయర్ లైఫ్ కూడా ఎక్కువ. ఈ మనుష్యుడు ఆతృతగా మాట్లాడతాడు. ఆ మనిషి నిలబడి మాట్లాడుతుంటే మనకే భయం వేస్తుంది. అలా ఉంటుంది కట్అవుట్. ఎవరిది? పేతురు గారిది. అలాంటి ఆతృతగా ఉన్న పెద్ద ఆయన ఒకరోజు మరి మిగిలిన శిష్యుల్లో క్వశ్చన్ ఉంది, ఈయన మాత్రం అడిగేశాడు, సార్ మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను సార్. సార్ అనలేదు, రబ్బోని ఒక మాట అడుగుతున్నాం అన్నాడు. ఆ మాట ఏంటంటే, మా వలలు వదిలేస్తాం, మా బోట్స్ వదిలేస్తాం, మా ఫ్యామిలీని కూడా దూరం పెట్టాం, అన్నీ దూరం పెట్టి నీ వెనకాల తిరుగుతున్నాం, మాకేమైనా రివార్డ్స్ ఉంటాయంటావా అన్నాడు. అన్నాడా లేదండి? ఖచ్చితంగా ఆయన అడిగాడు, మోమాటం లేకుండా అడిగాడు, ప్రభువా మేము అన్నీ వదిలేసి నీ వెనకాల తిరుగుతున్నాం, మాకేమైనా అవార్డ్స్ రివార్డ్స్ గోల్డ్ మెడల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. మై డియర్ బాయ్, ఉన్నాయి అన్నాడు. ఆ ఉన్నాయన్న దగ్గర పదంతో ఇప్పుడు తవ్వకాలు స్టార్ట్ చేస్తున్నాం మనం. వెళ్దాం ఇంకా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి. అచ్చు ఈ తరం క్రైస్తవులా ఉన్న ట్రైనింగ్లో ఎవరు అన్నీ వదిలేసి వచ్చేస్తున్నాం. యేసుప్రభు వెనకాల ఏం దొరుకుతాయి అంటే వజ్రాలు దొరకాలా? ఏం దొరికితే ఏదొక లబ్ధి ఉందా లేదా ప్రభా, ఏంటి మాకు ఏం దొరుకుతాయి అని అడిగాడు. అప్పుడు కిందకి యేసుక్రీస్తు వారు వారితో ఇట్లా అడిగిన క్వశ్చన్ ఈయన అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాడా? ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును ఆసీనులై ఇశ్రాయేళ్ల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. ఆగుదాం. అక్కడ ఒక పదం రాశాడు చూడండి. పేతురు అడుగుతున్నాడు, నిన్ను వెంబడిస్తే మాకు ఏం దొరుకుద్దంటే, దొరుకుద్ది అబ్బాయి, దొరుకుద్ది అని చెప్పాడు. ఏమి దొరుకుద్దంటే ఇదిగో ప్రపంచ పునర్జన్మందు, ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి, ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, పునఃస్థాపన మందు, పునఃస్థాపన దినమందు. ఇంకా మూలం ఉంది, పునర్నిర్మాణమందు అన్నాడు. దీని గ్రీకులో ఏమన్నాడు అంటే పాలిన్ జెనిసిస్ అన్నాడు. దాన్ని పాలిన్ జెనిసిస్ అంటే, పాలిన్ అంటే మరలా అని, జెనిసిస్ అంటే ఉంది కదా, జెనిసిస్ అంటే ఆది, ప్రారంభము. ఇప్పుడు రెండు కలపండి, మరలా ప్రారంభం అవుతుంది. క్వశ్చన్ ఇప్పుడు
ఏం ప్రారంభం అవుతుంది? యూనివర్స్ రీస్టార్ట్ అవుతున్నాడు. యూనివర్స్ మళ్ళీ ఉద్భవిస్తుంది. యూనివర్స్ అంటే ఈ కనబడుతున్న ఈ రంగుల ప్రపంచం ఆదిలో ఉన్న సృష్టిలా మళ్ళీ తయారవుతుంది. ప్రపంచ పునర్జన్మ అంటే కనబడుతున్నా, ఎనబడుతున్నా, చూస్తున్నా స్టార్ట్ అవుద్దో నాకు ఎదురు చూస్తుంది. ఆ న్యూ లైఫ్ ఎలా స్టార్ట్ అవుద్ది? అలాగే ఎలాగా? మరలా జెనిసిస్లో ఉన్నట్టు మరలా పాలిన్ జెనిసిస్ అంటే యథాస్థితిగా మరలా పునర్నిర్మాణం, పునర్జన్మ ముందు లేదా పునఃస్థాపన లేదా పునర్నిర్మాణంలో మళ్ళీ సృష్టి. అంటే పునర్నిర్మాణం అంటే ఆల్రెడీ ఒక నిర్మాణం ఉంది, అది పాడైంది, చెప్పండి, మళ్ళీ నిర్మిస్తున్నారు. దీన్నే రెజరెక్షన్ అన్నారు. నా మాట అర్థమైందా? ఉదయం ఒక భాగం చెప్పాను నేను కాకినాడలో, అందరికీ తమిళం చూసినట్టు అనిపించింది. ఈ తమిళం 2 ఇప్పుడు మీకు ఇంటికి వెళ్ళాక 1 కూడా వినండి, మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థం కాకపోతే క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే మనం ఒక మైథాలజీలో బతికేస్తామని ఈ సబ్జెక్ట్ నేను చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఏం మైథాలజీలో బతుకుతున్నామని నన్ను అడిగితే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, చూడండి. సోక్రటీస్ ఇమేజ్ ఒకసారి చూడండి. రెజరెక్షన్ ఎందుకు మనం తెలుసుకోవాలి ఒకసారి మనం చూద్దాం. సోక్రటీస్ ఇమేజ్ చూపించండి. అడుగు. ఈ సోక్రటీస్ అనగానే మనకు తెలుసు కదండి, ప్లేటో గురువు తెలుసు కదా. ప్లేటో శిష్యుడు ఎవరు? అరిస్టాటిల్. ప్లీనికి శిష్యుడు ఎవరు? ప్లేటో. ఈ ముగ్గురు గ్రీకులు ఎలాంటి వాళ్ళండి? ఫిలాసఫీకి, థియాలజీకి పెట్టింది పేరు ఆ ముగ్గురు. ఆ ముగ్గురు చెప్పినది ఈరోజు ఇండియా వరకు లేదా చాలామంది నమ్ముతున్నారు. మనం తెలియకుండానే నమ్ముతున్నాం. కొన్నిసార్లు తెలియకుండా మనకి అలాగా వెళ్ళిపోతాయండి మైండ్లో, ఏంటో మరి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. కుడివైపునున్న దొంగను దేవుడు క్షమించాడని ఉంది. ఉంది అని ఒక నానుడు ఉంది సొసైటీలో. కుడివైపునున్న దొంగను క్షమించండి మీరు బైబిల్లో చూపించండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కుడివైపునున్నోడు మంచోడు, ఎడమ వైపునున్నోడు చెడ్డోడు అన్నాం కదా. కుడివైపునున్నాడు, ఆ మంచోడు కుడివైపున ఉన్నాడని చూపించండి. అలా ఎలా ఫిక్స్ అయిపోయాం మనం? ఎవడో చెప్పాడు, ఎక్కడో విన్నాము, అది ఉన్నట్టుగానే ఫీల్ అయిపోయాం, అదే నమ్మేసాం. ఎప్పటికాడు కుడివైపున ఉన్నాడనే నమ్ముతున్నాం. అంటే కొన్ని ఎలా వెళ్ళిపోతాయి చెప్పినా, అలా వెళ్ళిపోతాయి మైండ్లోకి.
కొన్ని తెలియకుండానే మన మైండ్లో మన చెవుల్లో అలా పాతుకుపోతే అది నిజమన్నట్టు ఉంటుంది. కుడివైపున ఎక్కడో ఉండదండి. ఇద్దరూ ద్వేషించారు, ఇద్దరూ దూషించారు, ఇద్దరూ కాదన్నారు. చివరిలో ఒకడు మారాడు. ఆ మారినోడు ఎడం పక్కన ఉన్నాడు, కుడి పక్కన ఉన్నాడు. బైబిల్లో లేదు. అలాగే మనకు తెలియకుండానే కొన్ని వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోయిన దాంట్లో సోక్రటీస్ సిద్ధాంతం, ప్లేటో సిద్ధాంతం ఒకటి. ప్లేటో ఏం చెప్తాడంటే, సోక్రటీస్కి ఎథెన్స్ తెలుసుగా, మన బైబిల్లో ఉంది ఆ పేరు. ఎథెన్స్లో ఒక రోజు ఒక థియలాజికల్గా ఒక ప్రీచింగ్ ఇస్తాడు ఆయన. ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. ప్రీచింగ్ అంటే లాస్ట్ వీక్ చెప్పాను చూసారా, తమ్ముడు నా ముందు చెప్పాడా, దాన్ని ప్రీచింగ్ అంటారు. టీచింగ్ అంటే జాగ్రత్తగా ప్రతిదీ దగ్గరుండి నేర్పించి ఇదిరా అబ్బాయి అని చెప్పేదాన్ని టీచింగ్ అంటారు. టీచింగ్ వేరు, చెప్పండి. ప్రీచింగ్ వేరు. ప్రీచింగ్ అంటే వినరా బొడుద్దాయి అని చెప్పేది ప్రీచింగ్. చెప్పండి. అలా కాదు, వెళ్ళరా 2 నెలలు ఎంత వద్దో తెలుసురా అని చెప్పి జాగ్రత్తగా నేర్పించేది చెప్పండి టీచింగ్ అవుతుంది. ఈరోజు మీకు ప్రీచింగ్ కాదు, చెప్పండి టీచింగ్. జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వినకపోతే నేను నిజంగా చెప్తున్నాను, ఇది అర్థం అవుదండి. అర్థం కాని సబ్జెక్ట్ ఇది. రిజర్వేషన్ టైం కానీ కొంచెం జాగ్రత్తగా విందాం. ఏం రాశాడంటే, ఈ సోక్రటీస్ గారు ఎథెన్స్లో ఒక రోజు ఆర్గ్యుమెంట్ ప్రీచింగ్ ఇచ్చాడు. ఆయన ఒక ప్రబోధాన్ని చేశాడు. ఆయన ఒక బోధ చేశాడు. ఆయన ఆ బోధలో మౌలికమైన సిద్ధాంతం అంత బాగా వివరించాడు. తర్వాత అదృశ్య లోకాల కోసం మాట్లాడుతూ ఈ దృశ్యమైన విగ్రహాలని మొక్కనన్నాడు. ఎవరు? సోక్రటీస్. ఎప్పుడైతే ఈ సోక్రటీస్ ఆయన మొక్కనన్నాడో, మొక్కననేసరికి అక్కడున్న న్యాయపీఠాల మీద కూర్చున్న ఆ ఎథెన్స్ సభలో ఉన్న వాళ్ళు ఉన్నారుగా, సుప్రీంకోర్టు మాదిరి. ఆ రోజు సోక్రటీస్ పౌలు గారికి కొన్ని సంవత్సరాలు ముందే వెళ్ళాడు. ఈ సోక్రటీస్ తర్వాత అదే సభకి వెళ్ళింది మన హీరో ఎవరు? పౌలు గారు. అదే సభకి సోక్రటీస్ వెళ్ళాడు. వెళితే ఆయన అదే గ్రీకు, ఎథెన్స్ అంటే గ్రీక్ కదండి, అదే గ్రీకు పౌరుడు ఆ ఏరియాలో ఆయన ప్రబోధం చేస్తే వీళ్ళు ఏమన్నారంటే, మన విగ్రహాలని, మన ధర్మాన్ని నువ్వు గౌరవించట్లేదు కనుక, మన ఫిలాసఫీని నువ్వు గౌరవించలేదు. ఎవడికి కావాలని నీ బోధలో, ఎవడికి కావాలని నీ ఫిలాసఫీ, ఎవడికి కావాలని నీ పెద్దరెక్కం మోతుబరితత్వం, నీకు ఏమొద్దు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి గనక నువ్వు చచ్చిపోవాలి అనడానికి సంకేతంగా ఏం చేస్తారంటే, గ్రేప్ జ్యూస్లో తేళ్ళు, పాములు, ఇస్సాన్ని కలిపి గ్లాస్ ఇస్తారు. అది ఆయన చేతిలో ఉంది చూడండి. ఆ గ్లాస్ ఇచ్చి తాగేమంటారు. ఎందుకంటే నైస్గా చంపడం అనమాట. జ్యూస్ తాగి చచ్చిపోవడం ఇంకంతే. ఇక నా మాట మీకు అర్థమవుతుంది. అంటే ఎథెన్స్లో ప్రసంగం చేయాలి అంటే ప్రాణాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే చెప్పండి పోవచ్చు. అలాంటి ఏదికి ఒకసారి దొరకాలండి. ప్రాణాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు. అలాంటి ఏదికి మీదకి వెళ్ళాడు. సోక్రటీస్ చెప్పినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక వెంటనే గ్రేప్ జ్యూస్ పంపించారు. నాకు వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇక్కడ ప్రసంగం బాగున్నా పర్లేదు, బాగోకపోయినా పర్లేదు, తాగుతాను నేను. కానీ ఇక్కడ ప్రసంగం ఇదే ఎథెన్స్ అనుకోండి, మీరే గ్రీకు పౌరులు అనుకోండి, మీకు మనోభావాలు దెబ్బతినేలా నేను ఏదైనా ప్రబోధన చేస్తే మీరు వెంటనే నాకు వాటర్ బాటిల్ చెప్పండి, గ్రేప్ జ్యూస్ గ్లాస్ పంపిస్తారు. అర్థమైపోయింది, గ్రేప్ జ్యూస్ వచ్చిందంటే అందరికీ తెలుసు, ఇది తాగేసి చచ్చిపోవాలి. అందరూ అన్నారు, ఏదోలా పెద్దలతో మాట్లాడతాం, దయచేసి గురువుగారు మీరు తాగొద్దని అడిగితే, అప్పుడు ప్లేటో వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, మీరు తాగొద్దు అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, నా దేశం నన్నే గౌరవించలేనప్పుడు, నా దేశం నన్నే అర్థం చేసుకోలేనప్పుడు ఈ భూమి మీద బతికిన ఒకటే, బతకకపోయిన ఒకటే, నేను తాగేస్తున్నానని చెప్పి శిష్యగణాంగం ముందు తాగేశాడు. ఆ గుంపులో ప్లేటో ఉన్నాడు. తెలుసు కదా ప్లేటో అంటే ఎవరన్నా అంటే ఇంకంతే సంగతి లెక్క. అరిస్టాటిల్ తెలుసుగా, శాస్త్రాల పితామహుడు. ఆ ప్లేటో శిష్యుడే అరిస్టాటిల్. ఇలాంటి మేధావులందరూ ఆయన వెంబడిస్తున్నారు. ఆయన ఎదుర్కొన్నాడంటే ఆ సమాజానికి, ఆ చావుకి ఎదురెళ్ళి నేను చచ్చిపోతున్నాను అని తాగేస్తాడు. ఇలా ఎప్పుడైతే గురువు తాగేస్తున్నాడో అసలు ఈ సావుగోలేంటి, అసలు మనుషులు ఎందుకు చచ్చిపోవాలి, మా గురువు చెప్పిన ఫిలాసఫీని ఇంకా నేను బిగ్ పిక్చర్లో చూడాలని ప్లేటో కొన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చాడు. ఆ సిద్ధాంతాలనే మనం తెలియకుండా నమ్మేస్తున్నాము. కుడివైపున దొంగని గుడ్డిగా మన మైండ్లో ఎలా పడిపోయిందో చెప్పండి.
ప్లేటో సిద్ధాంతాలు ఇండియన్ మైథాలజీ కల్చర్లో బతుకుతున్నాం గనక తెలియకుండా మనం కూడా నమ్ముతున్నాము. ఏం చెప్పాడు? సుమారు చాలా పాయింట్లు చెప్పాడు, మేజర్గా 4 చెప్పాడు. అందులో మనం 2 తీసుకుందాం. ఏం చెప్పాడంటే, ఆత్మ అనేది నశించిపోయేది కాదు, ఆత్మ అనేది అక్షయమైనది, ఎప్పుడు జీవిస్తుంది. ఇది కొంతవరకు రైటే. 2వ పాయింట్, మానవుని ఆత్మ సృష్టింపబడినది కాదు. బాగా వినాలండి. యోగా ఎందుకు చేయొద్దంటామంటే ఇవన్నీ తెలిస్తేనే చేయకూడదని అర్థమవుతుంది. మానవుని ఆత్మ సృష్టింపబడినది కాదు, అది వేరే లోకంలో దేవునితో మిళితమై ఉండిపోయేది. ఆ మిళితమై ఉండిపోయిన ఆత్మ ఒకరోజు ఈ శరీరంలోకి వచ్చినది మనిషిగా ఈ భూమి మీద తిరుగుతుంది. ఈ తిరిగిన ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. ఎవరు? ఈ ఆత్మ. అంత సెక్యూరిటీగా దానికి అనిపించలేదు. చివరికి శరీరంలోకి వచ్చిన తర్వాత ఇరుక్కుపోయింది. ఇది దానికి ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, త్వరగా చెప్పండి, మళ్ళీ నా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటుందంట. ఎవరు? ఇవి మనం నమ్ముతామండి. అంటే ఎందుకు నమ్మం? చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి తాతయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఈ మాటలు ఎక్కడవండి? బైబిల్లో లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో లేవు. కానీ తెలియకుండానే ఆ మాటలు మనకు అలవాటు అయ్యాయి. ఇంకా ఏమన్నాడంటే, ఈ శరీరంలో ఆత్మ మూలుగుతుంది, ఇది వెళ్ళిపోవాలని చూస్తుంది, ఇదంత కంఫర్ట్ ఏరియా కాదు కనుకే మా గురువుని చంపేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అసలు మా గురువు అనేది శరీరం కాదు. చెప్పండి, మా గురువు అనేది చెప్పండి ఆత్మ అన్నాడు. మా గురువు అలా చనిపోతుంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు మా గురువుని చంపేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ కాదు, మా గురువు శరీరాన్ని చంపేస్తున్నారు. చెప్పండి, మా గురువుని చంపట్లేదు, మా గురువుకి విముక్తిని ఇస్తున్నారు. గురువు నీకు ఏం కావట్లేదు, ఇంకా వీళ్ళు నీకు మేలే చేస్తున్నారు. చెప్పండి, కీడేమీ చేయట్లేదు. ఇది మన నమ్మకాల్లో ఉన్నట్లేదండి. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? చాలా ప్రసంగాలు విన్నానండి. ఆ ప్రసంగాల్లో నాకు తెలియక ప్రారంభంలో నేను చెప్పేవాడిని. అప్పుడు వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ దబ్బంటే ఈ మధ్య తెలిసింది. అది ఎగ్జాంపుల్ మనది కాదు, బ్రహ్మకుమారి వాళ్ళది. అది బ్రహ్మకుమారి తెలుసు కదా, బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం. తెలీదా? లైవ్ అయిపోయిన తర్వాత అక్కడ చూపిస్తాను. వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు ఏమంటారంటే, శవాన్ని ముందెట్టుకున్నారట. శవాన్ని ముందెట్టుకుని జేమ్స్ చెప్పండి వెళ్ళిపోయాడు అన్నాడట. మరి ఈడెవడంట? ఆడు జేమ్స్ ధరించుకున్న శరీరం అంట. జేమ్స్ ఈడు కాదంట. చెప్పండి, వెళ్ళిపోయాడట. అడుగుతున్నాను, అంటే ఇప్పుడు జేమ్స్ అనేది ఇది కాదా? ప్లేటో అన్నాడు ఇది కాదు. మనం ఇది అనుకోకండి, మనం చొక్కా వేసుకుంటున్నాం అన్నది ఎంత వాస్తవమో ఆత్మ కూడా ఒక చొక్కా వేసుకుందంటే. ఏం చొక్కా? ఇవన్నీ ఎవరు చెప్పారంటే ఇది క్రిస్టియానిటీలోకి వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? ఇది క్రిస్టియానిటీలోకి వచ్చింది. ఎవరు చెప్పారు? ప్లేటో చెప్పాడు, అరిస్టాటిల్ చెప్పాడు, సోక్రటీస్ చెప్పాడు. ఈ చెప్పినవి నమ్ముతున్నారు. అవి పునరుద్ధానం లెసన్లో కూడా కలుగుతున్నారు. ఇవి మన బైబిల్కి సంబంధించినవి కాదు, రకరకాల చెప్పుకొచ్చారు. ఏంటంటే వాళ్ళు అన్నారేమో మేము నమ్ముతలేదు ఇలాంటివి అనుకోండి. ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఈ లోకంలో మనకు ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెప్పండి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎవరికి ఫ్యామిలీ ఉన్నవాడు ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? ఏదో ఒక ప్రాబ్లం మనిషి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు లేదా? ఉంది. ఇన్ని ప్రాబ్లం మనం ఎదుర్కొన్నప్పుడు, ఏదో ఒక సమస్యను మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఈ లోకంలో సుఖం లేదురా, న్యాయం లేదురా, యథార్థత లేదురా. చెప్పండి, త్వరగా వెళ్ళిపోతే బాగుండ్రా అంట. అడుగుతున్నాను, ఎక్కడికి పోతావు అడుగుతున్నాను. ఎక్కడికి పోతాను, న్యాయం లేదు, నాకు ఉండట్లేదు అంటే ఎక్కడికి పోతావంటే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న పొడి ఆన్సర్ అని చెప్తున్నా, ఆ దేవుడి దగ్గరికి పోతాడండి. మరి గేట్లు తీసుకుంటే నీకోసం రా అని.
ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి, ఇక్కడ న్యాయం లేదు, అంత అన్యాయం జరుగుతుంది, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా అంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, సోక్రటీస్ ఏదైతే శ్రమ వచ్చినప్పుడు ఫీల్ అయ్యాడో, ప్లేటో ఏదైతే శ్రమ వచ్చినప్పుడు ఫీల్ అయ్యాడో, ఎగ్జాక్ట్ ఆ ఫీలింగ్స్ మనకు ఉన్నాయా లేదా చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. నేను త్వరగా ఈ గుడారం మొదలు వెళ్ళిపోవాలనుకుంటున్నానండి. ఆ ఫీలింగ్స్ మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అందుకే సోక్రటీస్ ఫీలింగ్స్తో మనం కలిసాం. ప్లేటో సిద్ధాంతాలు ఇండియన్ మైథాలజీలో పాతుకుపోయాయి. మెజారిటీ భక్తిలో నడుస్తున్న వాళ్ళు ఇవి నమ్ముతారు. అందుకే మోక్షము మోక్షము మోక్షం అంటారు. మోక్షం అంటే మోక్షమేనా? మోక్షం అంటే విడుదల అని అర్థం. ఎందులో విడుదల? పంజరంలో చిలక పంజరం నిండిపోయినప్పుడు ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తుందో, ఈ చిలక లోపల ఉందట. ఏ చిలక? ఆత్మ అనే చిలక లోపల ఉంది. ఈ సాగుతో ఒకేసారి ఈ శరీరం పుట్టుక్కు మరిపోతే చిలక అలా స్వేచ్ఛగా అలా ఎగిరిపోద్దట. దీన్నే డ్యూయలిజం అంటారు. ఒకసారి ఆ ఇమేజ్ చూపిస్తాముడు. మన ఇండియాలో ఫాలో అవుతున్నది, ప్లేటో సిద్ధాంతం ఫాలో అవుతున్నది డ్యూయలిజం అంటారంటే ద్వైత్వ సిద్ధాంతం అంటారు దాన్ని. ఇంకా 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 ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఇది చూసారు, అందులో రెండు కనబడుతుంది చూసారు. ద్వైతం అంటే రెండు కదండి. ఈ సిద్ధాంతాలు ద్వితీయ, ద్వైతం, డ్యూయలిజం అంటారుగా, రెండు. డ్యూయల్ సిద్ధాంతం ఏదైతే ఉందో, డ్యూయలిజం ఏదైతే ఉందో అది చూడండి. ఇందులో ఒకడు శరీరము, ఇంకొకడు ఆత్మ. వీళ్ళు ఏమంటారంటే ఈ శరీరం వేస్ట్, చెప్పండి, ఆ ఆత్మే బెస్ట్, ఆడిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి అన్నారు. ఆడిని ఎలా కాపాడుతాం గురువు గారు, స్వామి గారు అని అడిగితే అలా అంటారు, ఎవరు పడతాను టచ్ చేయకు. టచ్ చేయకూడదంటే నీకన్నా లో క్యాస్ట్ ఆఫ్ పీపుల్స్ నువ్వు టచ్ చేయకు. అన్టచబుల్ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి? ప్లేటో సిద్ధాంతాల నుంచి వచ్చినాయి. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందంటే నీ శరీరానికి అనుకుంటుంది. నీ శరీరానికి అనుకుంటే నీ శరీరంలో నుంచి అశుద్ధం ఎక్కడ అనుకుంటుంది అనుకున్నావు? నీ సోల్ అపవిత్రం అయిపోతుంది. నీ ఆత్మ అపవిత్రం అయిపోతే నువ్వేమవుతావు? నీ ఇంటికి వెళ్ళవు. ఏ ఇల్లు చెప్పండి? అక్కడికి వెళ్ళకూడదంటే డిస్టెన్స్, గాలి తాగలనివ్వకు, వాళ్ళని పట్టుకోకు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంకా అనకూడదండి, లైవ్ వెళ్తుంది. వీళ్ళందరూ తీసుకొచ్చింది ఎక్కడదంటే అవే తీసుకొచ్చారండి. అరువు తెచ్చారు. వాళ్ళని పట్టుకోకండి, వీళ్ళని పట్టుకోకండి, ఇలా పట్టుకోకండి. అప్పుడు ఏం చేయాలి? పట్టుకోకండి ఉంటామా? కుదురుండే బ్యాచ్ మనం ఎవరో పట్టుకుంటాం, గాలి తగులుతుంది, ఎక్కడో దిక్కుని ఏదో అవుద్ది, ఏదో ఒకటి చేస్తాం, చూస్తాం. అప్పుడు అపవిత్రం అయిపోతుంది ఆత్మ. ఆ అపవిత్రం అయిపోయిన ఆత్మ నువ్వు మళ్ళీ పరిశుద్ధంగా మార్చాలంటే ప్రాక్టీస్ మొదలెట్టి. ఏం ప్రాక్టీస్? శ్వాస మీద ధ్యాసించు. నా మాట అర్థమవుతుందా? యోగా అంటే చెప్పిన ఇన్నర్ సోల్ని, అంత ఆంతర్య పురుషుణ్ణి, లోపల ఉన్న ఆత్మని పరమాత్ముడితో కనెక్టింగ్ చేసే ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళేదాన్నే చెప్పండి యోగా అంట. ఇది ఒక సిద్ధాంతం, మూఢనమ్మకం, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ డ్యూయలిజంలో ఏముందంటే, ఇదిగో నీ ఆత్మను పవిత్రపరచుకోవాలి, ఈ శరీరం వేస్ట్, దీన్ని పెద్దగా దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఇది నిష్ప్రయోజనం, దీనివలన ప్రయోజనం లేదు, దీన్ని నమ్మడం వలన, దీని వెనకాల నువ్వు పరిగెట్టడం వలన ఇది నేను మోసపరుస్తుంది. నువ్వెంతగా దీన్ని త్యజిస్తే, నువ్వెంతగా దీన్ని వ్యతిరేకిస్తే నువ్వు అంత బాగుంటావు. మరి ఏం చేయాలి? వెళ్ళిపో, ఊరుకు దూరంగా వెళ్ళిపో, ఏదో చెట్టు చూసుకో, చక్కగా కూర్చో, చెప్పు, తపస్సు, సోల్ని కలుపు ఆయనతో, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, ఎక్కడికైనా హిమాలయాల్లోకి వెళ్ళిపో, ఎక్కడైనా దూరం కూర్చో. రేపు నన్ను ఫోన్ చేసి తిడతారు, ఆ నెంబర్ ఆడితే, సురేష్ గడితే, ఇలాంటి మెసేజ్ చెబితే వాళ్ళకి ఈట వస్తుంటుంది. దూరంగా వెళ్ళిపో, ఎక్కడైనా కూర్చో. ఆ కూర్చున్న తర్వాత నువ్వు తపస్సులోకి వెళ్ళు. అక్కడ ఏం చేస్తావు? ఈ లోకాన్ని అంటుకోకు, బట్టలు వేసుకోకు, ఏం వేసుకోకు, శవాల బూడిద రాసుకో. ఈ ఆత్మతో ఆత్మనే చెప్పండి కలిపే ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళిపో. ఏ ఇంటికి? దేవుడు ఉన్న ఇంటికి వెళ్ళిపో. ఇవన్నీ చెప్పింది ఎవరంటే సోక్రటీస్ లాంటి మేధావులు చెప్పుకొచ్చారు. అందుకే ఈ బోధ మనలో కూడా చాలామందికి పాతుకుపోయింది. కనుక ఎదవ శరీరం అండి అంటారు. ఎవరిని? ఇది ఎదవ శరీరమా?
వేస్ట్ శరీరం అండి, పనికి మాలిన శరీరం అండి అంటే నేను అడుగుతున్నాను, దేవుడు ఏ పనికి మాలిన దాన్ని మనకి ఇవ్వలేదు. బైబిల్ ఏమని చెప్పినా, నీ అవయవముల్లో దేవుని చిత్తము లేకుండా ఏ అవయవాన్ని ఇవ్వలేదు. మీకు డౌట్ రావచ్చు, మరి యేసుప్రభువు వారు శరీరము నిష్ప్రయోజనం అన్నాడుగా, ఆ మాట మీరు చదివారా? అలాంటివి పట్టించుకోరా? చదివారా? ఒకసారి చదవండి, ఎందుకంటే మంచిది. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, చేతికి వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. చాలామందికి చదివేవారికి, పుస్తకాలు చదివేవారికి ఎదురయ్యే ప్రశ్నలు, ఆ ప్రశ్నలు చాలా సింపుల్గా మనం డీల్ చేస్తున్నాం. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఇప్పుడు ప్లేటో చెప్పింది ఏంటండి? ప్లేటో ఏం చెప్పాడు? సోక్రటీస్ ఏం చెప్పాడు? అరిస్టాటిల్ ఏం చెప్పాడు? చెప్పండి. ఆత్మే విలువైనది, చెప్పండి. శరీరము నిష్ప్రయోజనం. మరి ప్రభు ఏమంటున్నాడు? ప్రభు అదే అంటున్నాడు. జేమ్స్, నువ్వే ఏదో తేడాగా ఉన్నావని మీరు నన్ను అడగాల వద్దా? అడగరు మీరు. 8:30 అయిపోయిందని చూస్తారు మీరు. నన్ను అడగాలిగా, మీరు అడగండి. అందుకే ఈరోజు ప్రీచింగ్ కాదు, చెప్పండి, టీచింగ్ మంది. అందుకే అడగండి. ఇప్పుడు ప్లేటో ఏదైతే చెప్పాడో ప్రభు అదే చెప్తున్నట్టుందిగా, కానీ ప్రభు చెప్పింది అది కాదు. ప్రభు చెప్పింది ఏంటి? మీరు మరలా జాగ్రత్తగా చదవండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమున. ఇక్కడ చెప్పండి, ఆత్మ అంటే ఏంటి చెప్పండి, కింది మాట పొడిగించి. అర్థమవుతుందా? మీరు ఆత్మ ప్రాముఖ్యమైనది, శరీరము నిష్ప్రయోజనమైనది. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఇది కాదు. అక్కడ చెప్తున్నాడు చూడండి, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు అంటే, ఇక్కడ ఆత్మ అనగానే, ఈ టెక్స్ట్లో ఆత్మ అనగానే ఆయన మైండ్లో ఉన్నది ఏంటి చెప్పండి? వాక్యము. వాక్యమే మిమ్మల్ని జీవింపజేస్తుంది. శరీరం నిష్ప్రయోజనం అంటే, శరీరం అంటే ఏంటి? శరీరం అంటే ఏంటంటే, టెక్స్ట్లో ఒక సందర్భం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే 52కి రండి. యూదులు ఈయన శరీరమును ఎలాగ తినగలడని ఒకడితో ఒకడు వాదించిరి. కావున యేసిట్లను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే గాని మీలో జీవము గలవారు కాదు. వీళ్ళకి ఏమనుకుంటున్న సందర్భం ఏం జరుగుతుందంటే, నా రొట్టె తిని, అదే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితేనే మీరు నా ఫాలోవర్స్, లేదా నా తండ్రి చిత్తానుసారంగా ఉన్నవారు, రాజ్యంలో ఉన్నవారు అన్నాడు. అంటే ఇప్పుడు మనకి చదువుతున్నప్పుడు అర్థమవుతుంది, అక్కడ శరీరాన్ని తినడం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఎగ్జాక్ట్ శరీరాన్ని తినడం అనుకోండి. ఏ శరీరం? ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితే కానీ అంటే వీళ్ళు అన్నారట. అలాగే ఎలా తినేస్తాడు? చేకూరుకుతే ఊరుకుంటాడా? ఎక్కడ ఏట అలా మాట్లాడతాడు? అన్నీ ఆయన బోధలు, తికమక బోధలు చెప్తాడు అని అంటున్నారట. ఎవరిని? నాకు అర్థం అవ్వక యేసు ప్రభు వారికే పేర్లు పెడుతున్నారు. శరీరాన్ని తినమంటాడేంటి అన్నప్పుడు వీళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాడు, నా శరీరాన్ని తింటే నిష్ప్రయోజనరా, తినాల్సింది నా శరీరాన్ని కాదురా, అసలు మిమ్మల్ని జీవింపజేశారు చెప్పనా వాక్యమురా. ఆ వాక్య సారం మీకు అర్థమైతే నా శరీరాన్ని తినడం అంటే రొట్టెని తినరా అని చెప్తున్నాడు. నా మాట అర్థమైందా? శరీరం నిష్ప్రయోజనం అంటే ఈ బాడీ కోసం కాదు ఆయన చెప్తుండే. చెప్పండి, వాళ్ళు తినేసి ఏదోలాగా బతికేద్దాం, తిన్నెత్తాడంటారా అని మాట్లాడుకుంటున్నారు చూసారా? తిన్నా ప్రయోజనం లేదురా, తినకండ్రా అని చెప్తున్నాడు. నా మాట మీకు అర్థమైంది లేదు, ఎందుకంటే డీటెయిల్గా చెప్పలేను, ఎందుకన్నా వ్యాఖ్యానం లేదు. అర్థమైందా? అంటే ఇక్కడ శరీరం నిష్ప్రయోజనం అంటే శరీరం వేస్ట్ అని కాదు, నా శరీరాన్ని తింటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నరమాంస భక్షకులు అవుతారు తప్ప దానివల్ల తినడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇది మీకు అర్థమైతే బైబిల్ మనం ఎక్కడ చూసినా, బైబిల్ మనం ఎక్కడ కదిపినా, బైబిల్ గుర్తుపెట్టుకోండి, మనిషి అనగానే ఈడు రెండుగా ఉన్నాడు. ఒరిజినాలిటీ ఆత్మే, శరీరం ఏమీ కాదని బైబిల్ ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదండి. మనిషి అనగానే ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చింది తెలుసా? ఆత్మ శరీరాన్ని కలిపే బైబిల్ ఏమందంటే మనిషి, హ్యూమన్ బీయింగ్.
మనుష్యుడు అనగానే ఒకటి విడదీస్తే కాదు, ఈ రెండు కలిపితేనే మనిషి. శరీరాన్ని వేరుగా ఆత్మను వేరుగా మాట్లాడడం కాదు, ఆత్మ శరీరము కలిస్తేనే చెప్పండి మనిషి. అందుకే అక్కడ వాడిన పదాలు మనకి ఎబ్రీలో ఎక్కడ చూసినా, ఎబ్రీలో ఆత్మకి, గ్రీకులో ఆత్మకు వాడిన పదం ఏంటంటే, ఎబ్రీలో అంటాడు నెఫేస్ అనే పదం వాడాడు. గ్రీకులో ఏమంటాడంటే సుఖీ అంటాడు. అంటే గ్రీకులో సుఖీ, ఇబ్రూలో నెఫేస్ అంటారు. నెఫేస్ అన్న లేదా సుఖీ అన్న పదాలు బైబిల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా వాడారో మనకు తెలియకపోతే ప్లేటో సిద్ధాంతం మీదే మనం యేసుప్రభుని నమ్ముతాం. వాళ్ళు ఏమంటారంటే, యేసుప్రభు వారిని సిలివేసాం అనుకుంటున్నారు ఈ మోక, వాళ్ళు సిలివేసింది యేసుని కాదు. చెప్పండి ఇప్పుడు అర్థమైతే, ఆయన శరీరాన్ని వేశారు తెంగరోళ్ళు, ఆయన అలాగే వెళ్ళిపోయాడు అంటున్నారు. ఆయనకి ఏం కాలేదు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన శరీరాన్నే వీళ్ళు హింసించారు. ఆ శరీరం దేవుందబ్బా, ఎప్పటికైనా అది ఎక్స్పైర్ అయిపోద్ది. వాళ్ళు హింసించింది శరీరాన్ని తప్ప అసలైన క్రీస్తుని కాదని నాస్టిజం చెబుతుంది. అది క్రిస్టియానిటీని కూడా బోధిస్తుంది. అలాంటి నాస్టిజం చెబుతుంది కనుకే వాడిని ఎదుర్కోవడానికి అపోస్తులు పౌలు, అందులో యోహాను ఏమంటాడు తెలుసా, క్రీస్తు శరీరంతో వచ్చినని ఎవడు బోధించడో ఒప్పుకోడో వాడే చెప్పండి క్రీస్తు విరోధి. క్రీస్తు అనగానే సోల్ ఒక్కటే కాదు, క్రీస్తు అనగానే ఆత్మ కాదు, క్రీస్తు అనగానే శరీరముతో వచ్చినని ఎవడైతే ఒప్పుకోడో చెప్పండి వాడే క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు అనగానే ఆత్మ కాదు, క్రీస్తు అనగానే ఆత్మ చెప్పండి శరీరము. యేసుక్రీస్తు అనగానే ఆత్మ శరీరము కలిసిన పూర్తి సంపూర్ణత్వమే బైబిల్ చెప్పుకొచ్చింది. ఆదాము దగ్గరైనా, నీ దగ్గరైనా, నా దగ్గరైనా, చివరికి టెన్షన్ అయిపోకండి, జంతువుల నిర్మాణం దగ్గర కూడా ఇదే పదాలు వాడారు. వెళ్దాం, ఇంకా చూద్దాం ఒకసారి. ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 20 వచనం చూడండి. ఫస్ట్ ఇమేజ్ చూపించుతాం. కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన గాకనియు, పక్షులు ఆకాశమందు ఎగురిన గాకనియు పలికెను. వీలైతే నువ్వు మైక్ తీసుకుని రెడ్ మార్క్ పెట్టారు కదా, రెడ్ మార్క్, ఆ రెడ్ మార్కులో ఆ మూల పదాలు చదువు, నాకు సరిగా స్ట్రైక్ అవ్వట్లేదు. వీలైతే మైక్ తీసుకోండి, మీరు జాగ్రత్తగా అక్కడ చూడండి ఏమని రాసినా. మళ్ళీ ఒకసారి తెలుగులో చదవం ఒకసారి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. జీవము కలిగి చలించు వాటికి రెడ్ మార్కులో ఒక పేరెట్టాడు చూడండి. ఆ రెడ్ మార్కులో అక్కడ కింద రాస్తున్నాడు, కింద సెకండ్ లైన్, అది చదువు ఒకసారి, అది కలిపే చదువు ఒకసారి. లివింగ్ క్రియేచర్స్. ఎక్కడ చదువు, పైన కాదు. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉంది, ఇది ఈ రెడ్ది, ఆ యార మార్క్ తిరుగుతుంది కదా, అక్కడ చదువు. హేయా నెఫేస్. హేయా నెఫేస్ అనగాని ఇప్పుడు తెలుగు అర్థం చెప్పండి. జీవము కలిగి చలించింది. జీవము కలిగి చలించే వాటిని ఏమంటారు, హేయా నెఫేస్ అంటారు. ఏ లాంగ్వేజ్ ఇది, కిలిగియా చెప్ప, ఏ లాంగ్వేజ్ ఇది, ఇబ్రూ. ఆదికాండం అంటే పాత నిబంధన అంతా ఏ భాష అండి, ఇబ్రూ. క్రొత్త నిబంధన అంతా ఏ భాష అండి, గ్రీక్. ఇది మండు గుర్తుపెట్టుకోండి. పాత వచనాలు, పాత నిబంధన ఏది కలిపినా ఇబ్రూలో చూస్తారు, క్రొత్త నిబంధన ఏది కలిపినా గ్రీకులో. ఎందుకంటే క్రొత్త నిబంధన అంతా ఎందులో రాయబడింది, గ్రీకులో. పాత నిబంధన అంతా ఎందులో రాయబడింది, ఇబ్రూలో. ఇప్పుడు మనం పాత నిబంధన చదువుతున్నాం కనుక ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఇది, ఇబ్రూలో. ఇప్పుడు చదువుతాం. హేయా నెఫేస్ అంటే జీవము కలిగి చలించేది. నెక్స్ట్ అంటే జీవుల దగ్గర ఏ పదం వాడాడో అలా గుర్తుపెట్టుకోండి. 21వ వచనం చూడండి. 21వ వచనం, నీ ఇమేజ్ మళ్ళీ మార్చు. 21వ వచనం.
దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామృత్యములను జీవము కలిగి సలించు వాటికి 20లో దేనికి వాడవచ్చును? 20లో దేనికి వాడుతున్నాడు? జీవము కలిగి చలించు వాటికి. అక్కడ అదే పదం వాడు 21లో సముద్ర గర్భంలో ఇంకా విచిత్రమైన జీవులకు కూడా ఏ పదం వాడుతున్నాడో చూడండి. మళ్ళీ చదువుతాం. అక్కడ చూడండి, అక్కడ చూడండి ఒకసారి. ఆ ఎగ్జాక్ట్ ఎబ్రూ సౌండ్లు మీరు గమనించండి. ఆ పై వచ్చినాన్ని మనం కోడ్ చేస్తున్నాం. మళ్ళీ హేయా నెఫెస్, హేయా, ఆ రెండు కలిపే చదువు. హేయా నెఫెస్, హేయా నెఫెస్ అంటే ఎక్కడ జీవం ఉన్న దానికి వాడుతున్న పదం ఏంటంటే హేయా నెఫెస్. హేయా నెఫెస్ అనే పదానికి అర్థం జీవము కలిగి చలించేది. 24 చూడండి, 24 వచనం. నువ్వు ఇమేజ్ మార్చు. 24 వచనం. వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారమని ఇక్కడ కూడా అదే పదం వాడాడు. మీరు చూడండి, మీకు వీలైతే అది చదవడం రాకపోతే నెంబర్ ఇచ్చాడు చూడండి. సుమారు 24, 16, 24, 16, 24, 16, 53, 15. ఇదే నెంబర్. అంటే మీరు ఎక్కడైతే ఎబ్రూకి ప్రతి దానికి నెంబర్ ఇస్తాడు, నెంబర్ మారదు. మీరు చూడండి, అంటే ఎగిరే పక్షుల దగ్గర అదే నెంబర్ ఇచ్చాడు, పాకే పురుగుల దగ్గర అదే నెంబర్ ఇచ్చాడు, జలసరాలంటే సముద్రంలో తిరిగే వాటి దగ్గర కూడా అదే నెంబర్ ఇచ్చాడు. అంటే వీటన్నిటి దగ్గర వాడే పదం ఏంటంటే హేయా నెఫెస్. అంటే జీవం కలిగే వాటికి అదే నెంబరు, అదే పదాన్ని వాడారు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనిషిని చేసినప్పుడు ఏం వాడారు? ఎగ్జాక్ట్ అదే నెంబర్ వాడారు. చూడండి ఒకసారి. ఆది కాండము 7వ అధ్యాయం, ఆది కాండము 7వ అధ్యాయం, ఆది కాండము 7వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువు నోదగా నరుడు, చెప్పండి, జీవాత్మాయను. అక్కడేం రాశాడు చెప్పండి? అదే నెంబరు, అదే నెఫెస్ అనే వర్డ్ వాడాడు. అంటే ఇప్పుడు మీకు క్లియర్ అవ్వాలి. జంతువులైనా, బాగా వినాలి, చాలామంది అడుగుతారు జంతువుల ఆత్మలు మన ఆత్మలు, జంతువుల లైఫ్ మన లైఫ్ ఒక్కటే అంటే ముందు ఈ నెంబర్లు తెలుసుకోకుండా తెలుస్తుంది. నీకు క్వశ్చన్ అడిగేస్తారు ఈజీగా, చెప్తే మాత్రం ఆన్సర్ అర్థం అవుతుంది. ఆన్సర్ చెప్తున్నా వినండి. జంతువుల ఆత్మల కంటే జంతువుల పుట్టుక దగ్గర, జలచరాల పుట్టుకల దగ్గర, పక్షుల పుట్టుక దగ్గర ఏ పదాన్ని అయితే వాడాడో మన పుట్టుక దగ్గర చెప్పండి అదే పదాన్ని వాడాడు. ఈ ఎంటైర్ యూనివర్స్లో ఉన్న ఈ జీవులన్నిటికీ వాడిన పదం ఏంటంటే జీవాత్మలు. మనం కూడా ఎవరు చెప్పండి? జీవాత్మే. చాలామంది ఏమన్నారంటే అవి జీవాలండి. చెప్పండి, మనం ఆత్మలండి. తెలుగులో తర్జుమా సరిగా చదవక తెలుగులో అలా ఉంటావులండి. వాళ్ళ జంతువులన్నీ జీవాలండి, మనం ఆత్మలండి. అవి వాటికి జీవాలే ఉంటాయండి, ఆత్మలు ఉండవన్నారు. నో నో నో, మనకి జీవాత్మని మనకు వాడిన పదమే చెప్పండి జంతువులకు కూడా వాడారు. అంటే జంతువులు మనం ఒకటే అంటారంటే కొంచెం క్లారిటీ కావాలి. మొన్న ట్విట్టర్లో ఒక వీడియో వచ్చింది. వీలైతే ఈ స్టోరీ మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎతకండి, సోషల్ మీడియాలో ఉంటుంది. పెద్ద పిల్లిని బాగా పెంచుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ లైఫ్ స్టైల్ ఫీలింగ్స్ ఉంటాయంటే ఉంటాయి. మీరు గమనించండి. ఆ పిల్లికి చిన్న పిల్ల పుట్టింది, ముద్దుగా ఉంది. మాకు కావాలి, దీన్ని తీసుకెళ్తామని ఎవరో వీళ్ళ చుట్టాల పట్టాలు ఎవరో ఫ్రెండ్స్ వచ్చి ఈ పిల్లని తీసుకెళ్తున్నారు. దీన్ని తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఆవిడ నిలబడింది, ఆ పిల్లని పట్టుకుని. యజమానురాలు ఈ పెద్ద పిల్లని పట్టుకుని ఇక్కడ నిలబడింది. రెండు ఏం చేస్తాయా అని చూశారు. చిన్నపిల్లి కదండి, దానికి ఏం తెలియదు కదా. వెంటనే దిగేసి అమ్మ అన్నట్టు వచ్చేస్తుంది అది అరుచుకుంటూ. అమ్మ ఏం చేసిందో చెప్పనా?
అది వస్తున్న ముఖం ఇలా పక్క తిప్పేసుకుని, ఇంక నాకు అంత బాండింగ్ లేదు, దానికి అర్థమైపోయింది వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని. నీకు నాకు అంత బాండింగ్ లేదు, ఇక నన్ను నా నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయక అన్నట్టు తన మూమెంట్ చూపిస్తుంది అనమాట. చూడకుండా అలా పక్క తిరిగిపోయి గెంటేసి అలాగా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ చిన్నపిల్లకి అర్థమైంది. వీడియో అంతా పెట్టారండి. ఆ చిన్నపిల్లకి అర్థమై ఆ చిన్నపిల్ల ఏం చేసిందంటే, ఇంకా మా అమ్మ నన్ను పట్టించుకోదని ఎవరైతే ఎత్తుకున్నారో మళ్ళీ వెనక్కి అది ఆ యజమానురాల చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత న్యూస్ ఏంటంటే ఆ వీడియోలో కంటెంట్ సరిగ్గా 2 రోజులకి తల్లి పిల్లి చచ్చిపోయింది. తనకు ఒక విషయం అర్థమైంది, నేను అనుకున్నా ఇక్కడ ఉండదు, నేను ఉంచమన్నా ఉంచరు. ఇప్పుడు నా ఫీలింగ్స్తో నేను పంపిస్తే బెంగ పెట్టుకుంటుంది. అందుకే నా ఎక్స్ప్రెస్ని ఏమి ఇవ్వకూడదని నువ్వంటే నాకు ఇష్టం లేదన్న బిహేవియర్ చూపించింది. ఆ బిడ్డ వెళ్ళిపోయిన వెంటనే బిడ్డ మీద బెంగెట్టుకుంది, చచ్చిపోయింది. అంటే జంతువులు ఎలా కూడా ఉంటాయంటే ఇప్పుడు చెప్పండి, ఉంటాయి. మీరు ఆ ఎదుగుతున్న కుక్క పిల్లని పట్టుకెళ్ళేస్తుందేమో, సీరియస్తుంది. మీరు ఎక్కడైనా మీరు గమనించండి, కొన్ని సింహాల వీడియోలు మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. కొన్ని సింహాలు ఈ అడవి గేదెల్ని దున్నల్ని వెంటాడుతున్నప్పుడు ఒక అడవి దున్న దొరికేస్తే మిగిలిన ఈ అడవి దున్నలన్నీ కలిసారి ఒక్కరే దొరికేసిందిరా అలా వదిలేస్తే అలా అని చెప్పి మళ్ళీ యూనిటీగా ఫామ్ అయ్యి మళ్ళీ ఎవరి మీద తిరగబడుతున్నాయి, ఆ సింహం మీద తిరగబడుతున్నాయి. అంటే వీటికి కూడా ఫీలింగ్స్, వీటికి కూడా ఎంతో కొంత ఇంకిత జ్ఞానం, ఎమోషన్స్ ఉంటాయంటే ఉంటాయండి. రోడ్డు మీద హైవే మీద మన రాత్రులు ప్రయాణం చేస్తుంటే చిన్న కుక్క పిల్లల్ని బండ్లు గుద్దేసి వెళ్ళిపోతాయి. తల్లి కుక్క అక్కడ కూర్చుని ఎలా ఏడుస్తుందో, బోర్ని ఏడుస్తుంది, శవాన్ని చూస్తూ ఆకాశం పైకెత్తి ఏడుస్తుంది. కుక్కలు కూడా వాళ్ళ పిల్లల కోసం ఏడుస్తాయంటే ఏడుస్తాయి. కోడి పిల్ల చనిపోతే ఆ తల్లి కోడే ఎంత విలవిల్లాడుతూ రెక్కలాడించుకుంటూ అది ఎంతగా సౌండ్ చేస్తూ తిరుగుతుంది చూడండి. చిన్న పక్షి గూట్లో ఉన్న ఆ గుడ్డల దగ్గరికి ఏదైనా పాము వచ్చినా మనిషి వచ్చినా ఎంత రెప్పరెప్పలాడుతారు, చుట్టూ ఎంత అలిసిపోయి తిరుగుతారు చూడండి. ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి? మనలాంటి ఫీలింగ్స్, మనలాంటి ఎమోషన్స్, మనలాంటి బాండింగ్స్. చెప్పండి, వాటికి ఉన్నాయి. అక్కడ వరకు వస్తుంది ఆ కుక్క, ఈది కుక్క సరిగా అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అక్కడికి ఎందుకు వచ్చి ఆగిపోయావు? ఈ ఈది మంద కాదని దానికి తెలుసు. ఈ పంచాయతీ వేరు, చెప్పండి, మన పంచాయతీ వేరు, దానికి తెలుసు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కావాలని జంతువులట కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, కొంచెం ఏజ్ వస్తుంది పిల్లలకు, కొంచెం ఏజ్ వస్తుంది కదా, ఆ ఏజ్ వచ్చిన తర్వాత కావాలని అవాయిడ్ చేస్తే అంటే ఎందుకు అవాయిడ్ చేస్తే, ఇంకా నా మీద ఆధారపడితే నీకు తిండం రాదు, అందుకే నా దగ్గర రాకని కసురుతాయట ఆ కుక్కలో జంతువులు పో అని కసురుతాయి అనమాట. ఆ కసురుతున్నప్పుడు పోయి నేర్చుకో, బతకడం నేర్చుకో అని. అది ఎలాగే చూస్తుంది, అంతా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంటే, కొంచెం సహాయం చేస్తుంటే, ఇవి దగ్గరుండి ట్రైన్ అప్పిస్తే పక్షులకు కానీ కొన్నిసార్లు అది ఎగిరే టైంకి వచ్చేసరికి అవే గూట్లోంచి గెంటేస్తాయి, ఎగురు అనేసి. ఎంత తెలివితేటలు వాటికి ఉంటాయంటే ఉంటాయండి. పిచ్చుకలు కట్టే గూడుని చూడండి, ఆ ఇంజనీరింగ్ కూడా కట్టలేడండి, ఎంత బాగా కడతాడండి. ఆ పక్షులను చూడండి, అవి ఎంత బాగా తెలివితేటలుగా. GPS అయినా మన సముద్రంలోకి నదిలోకి తీసిపోతుంది, కానీ ఆస్ట్రేలియా పక్షి ఎక్కడ ఆస్ట్రేలియా అండి, ఎక్కడ యూరప్ ఖండాలండి, ఎక్కడ నైజీరియా ప్రాంతాలు, అక్కడి నుంచి ఆ కొంగలు ఆ పక్షులు ఈ కొల్లేరు సరస్సుకు వస్తున్నాయి. మీరు చూడండి, వాటికి GPS ఎలా తెలుసబ్బా? తెలుసు. కుక్కను చూపిస్తూ అలా తీసుకెళ్ళి దారి చూపించి అక్కడ దూరాన్ని వదిలేసి వేరే ఊర్లో వదిలేసిరా, చూసిన ఈది మళ్ళీ అలా చూసుకుంటూ వచ్చేస్తాయి ఇంటికి. పిల్లిని ఎక్కడైనా వదిలేసిరా, తిరిగి వచ్చేస్తుంది, దానికి దారి చూపించి అందుకే గంతలు కడుతుంటారు. వీటన్నిటికీ ఇవన్నీ తెలుస్తాయి. అందుకే మనకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, మనకు ఎలాంటి మైండ్స్ ఉన్నాయో, మనకు ఎలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయో, మనకు ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో వాటికి కూడా చెప్పండి ఉంటాయి. కాకపోతే వాటికి పోలీసులు ఉండరు అంతే, ఆధార్ కార్డులు ఉండవు అంతే, అడిగే వాళ్ళు ఉండరు అంతే. కాకపోతే వాటన్నిటికీ ఫీలింగ్స్ ఉంటాయంటే ఉంటాయి. కుక్క చూడండి, కుక్క ఎలా డిజైన్ చేయబడింది, అది వాసన చూస్తుంది, దాని డిజైన్ అంతే, నమ్మకంగా ఉంటుంది, దాని డిజైన్ అంతే, ఎలాగున్నది అలా మెటీరియల్తో చేయబడింది. గాడి చూడండి బరువులు మోస్తుంది, గుర్రం చూడండి తీసుకెళ్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక స్టైలు, ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్క బాధ్యత ఉన్నట్టు అవి ఖచ్చితంగా అవి పోషించుకుంటూ వెళ్ళిపోతాయి.
మరి వాటికి మనకి తేడా లేదంటే ఒక్కడ తేడా ఉంది. ఆ ఒక్క తేడాయే వాటితో మనల్ని ఏరు చేసింది. ఆ ఒక్క తేడా ఏంటంటే ఇవన్నీ సృష్టిలో జీవాత్మలైతే ఈ జీవాత్మలో జీవాత్మైన మనము పరమాత్ముడికి రిప్రజెంట్గా ఉన్నాం గనకే కాస్త మనకి పేరుంది. నా మాట మీకు అర్థమైందా లేదు? మాట అర్థమైందా? అన్ని జీవాత్మలే, మనము జీవాత్మలే. అయితే మనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొంచెం కాన్షియస్ ఎక్కువ ఇచ్చాడు మనకి, నైతికత ఎక్కువ ఇచ్చాడు మనకి, విలువలు ఎక్కువ ఇచ్చాడు మనకి, బాధ్యతలు ఎక్కువ ఇచ్చాడు, కమ్యూనికేషన్ ఇచ్చాడు, లాంగ్వేజ్ ఇచ్చాడు, ఈ లిపి ఇచ్చాడు. ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చాడంటే వాటి మీద కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ప్రభువా? ఎందుకు ఇచ్చా ప్రభు అంటే నా స్వరూపమందు మీరు, అంటే నా స్వరూపం అంటే నాలాగా చేయబడ్డారని కాదు, నన్ను ఇమేజ్లా చూపించడానికి, ఎక్స్ప్రెస్ ఇమేజ్లో ఉండడానికి, నాకు రిప్రజెంట్గా అంబాసిడర్గా ఉండడానికి మీరు చేయబడ్డారు కనుకే వీటికి మీకు ప్రత్యేకత. లేకపోతే ఇది లేకపోతే వాటికి మీకు పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే సొలొమోను ఏమంటాడు చూడండి, జంతువులు చచ్చిపోతున్నాయి చెప్పండి, జ్ఞానులు చచ్చిపోతున్నారు, పెద్ద తేడా ఏముందబ్బా అన్నాడా ప్రసంగిలో? అందరూ నశించిపోతున్నారు, మృగాలు నశించిపోతున్నాయి, నీతిమంతులు నశించిపోతున్నారు, పెద్ద తేడా ఏముందని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇచ్చాడు? అంతా ఒక్కటే లైఫ్ స్టైల్. కాకపోతే తేడా ఎక్కడొచ్చిందంటే ఇదిగో వాటికి మనకున్న తేడా, దేవుడు కొన్ని విలువలు ఇచ్చాడు మనకి. ఆ విలువల్లో మనకి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చి మనల్ని ఏం చేయమన్నాడంటే కాస్త ఆయన వైపుకి తిరిగి ఆలోచించమన్నాడు. ఏతుబద్ధం అని ఇమేజ్ ఉంటుంది, చూపించుతాం ఒకసారి ఇమేజ్ చూడండి, ముగించేసుకుందాం త్వరగా. ఆ ఇమేజ్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు కనబడుతుంది ఒక విషయం. మీరు చూడండి, ఏదైతే డ్యూయలిజం ఏదైతే ఉందో వాళ్ళు చెబుతున్నది అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి. ఏతుబద్ధత అంతేనా ఉంది? ఏతుబద్ధత, నెక్స్ట్ భౌతికత, ఈ రెండు ఉన్నాయి చూడండి. ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. పై విషయంలో మనం ఎక్కడ దేవునికి దూరం అవుతామంటే ఏతుబద్ధంగా మనం ఆలోచించి మన లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలనుకునే మైండ్ సెట్ ఉంది చూసారా, అక్కడే దేవునికి దూరం అవుతాం. ఇన్ని జీవాత్మలు ఏవి దేవుడికి దూరం అవ్వండి, ఒక్కడే దూరం అయిపోయాడు. ఎవరు చెప్పండి? కాకులు ఆయనకు దూరం అవ్వలేదు, పక్షులు ఆయనకు దూరం అవ్వలేదు, జంతువులు ఆయనకు దూరం అవ్వలేదు. మరి ఎవడు దూరం అయిపోయాడు? ఎందుకు దూరం అయిపోయాడు? వీడికి ఒక మైండ్ ఉంది. ఆ మైండ్లో వీడు ఏం చేస్తాడంటే దేవుని మీద ఆనుకునే దానికన్నా చెప్పండి తన మీద తాను ఎక్కువ ఆలోచించుకుని ఆనుకుంటూ డార్క్ అయిపోతాడు. వీడెక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నాడంటే తన గూర్చి తాను ఆలోచించుకుంటూ ఆదామములు ఎప్పుడు దెబ్బతిన్నారు చెప్పండి? వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు, అకౌంటబిలిటీ చెడగొట్టారు. ఎప్పుడైతే మన గూర్చి మనం ఎక్కువగా ఆవేశంగా ఆలోచించి లైఫ్ ఇటేలా అయిపోతుందని ఎప్పుడైతే ఫీల్ అయిపోతామో మనకు మైండ్లో డార్క్నెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ చీకటి ఆలోచన మనకు స్టార్ట్ అవుతాయో మన ఆత్మ కూడా ఏమవుతుంది చెప్పినా అంధకారం అవుతుందట. మనిషి అనగానే ఆత్మ ఒక్కడే కాదు చెప్పండి, శరీరము ఆత్మ. అందుకే బైబిల్లో వాడిన పదం ఏంటి చెప్పినా, మీకోసం మీరు ఆలోచించుకోకుండా ఆలోచనే తప్పు అని చెప్పడానికి వాడిన పదం మారు మనస్సు పొందుడి. మారు మనసు అంటే అలా ఆలోచించడం మానేయండిరా అని అర్థం. ఆ మాట అర్థమైందా? మారు మనసు అంటే మీ గురించికి మీరు ఆలోచించుకోవడం మానేయండి. మిమ్మల్ని పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద ఆనుకునేలా, ఆయన కట్టల యందు నడుచుకునేలా, ఆయన నీతి విలువలు నువ్వు పాటించేలా ఆయన యందు ఆనుకోండి, ఆయన వైపు చూసేలా బతకండి అని చెప్పేదే చెప్పండి మారు మనసు. కానీ వీళ్ళందరూ బయట ఏం చెప్పుకొస్తారంటే, బయట ఏమంటారంటే అలాంటిది ఏమీ లేదండి, మట్టయిన ఈ శరీరం మట్టి అయిపోతుంది చెప్పండి, ఆత్మ దేవుడి ఇంట్లోకి వెళ్ళిపోతాం, ఇంకా దీంతో పెద్ద పని ఏమీ లేదండి, మనం అందరం అక్కడికి వెళ్ళిపోతామని అన్నారు. కానీ బైబిల్ అంటుంది, బైబిల్ చెప్తుంది అసలు మట్టి నుండి వచ్చినది మట్టిలోకి పోయినా మళ్ళీ మట్టిలోకి వచ్చింది మళ్ళీ చెప్పండి మహిమగా తిరిగి వస్తుంది. గ్రీకులో దీన్ని ఏమంటారంటే అనస్తాసియా అంటారు. అంటే దీన్ని మరలంటే నూతన సృష్టి మళ్ళీ రావడం. అదిగో చూడండి గూగుల్లో ఇచ్చాడు.
నూతన సృష్టి మళ్ళీ రావడం, నూతన సృష్టి మళ్ళీ రావడం, నూతన సృష్టి మళ్ళీ రావడం. నేను ముగించేస్తున్నాను. పేతురు అడిగాడు, ప్రభువా అన్నీ వదిలేసుకుని వెనకాల వస్తున్నాం కదా ప్రభువా, మాకు ఏమిస్తావు ప్రభువా అని అడిగితే, ఆ ఆత్మలోకంలో నీకు సింహాసనం ఇస్తాను అనలేదు. క్లారిటీగా వినండి. పరలోకంలో మీకు సింహాసనాలు ఇస్తాను అనలేదు. చెప్పండి. సృష్టి మళ్ళీ నూతనంగా ఉద్భవిస్తుంది, పునర్నిర్మాణం జరుగుద్ది, రీస్టార్ట్ అవుద్ది. ఈ రీస్టార్ట్ అయిన ఈ యూనివర్సు ఎలా అవుద్దంటే, జెనిసిస్ అంటే పాత నిబంధన కాలంలో, ఆది కాలంలో సృష్టి ఎలా ఉండేదో ఆ స్థితిలోనికి మళ్ళీ వస్తుంది. అంటే దీనికి పునరుద్ధానం జరుగుద్ది. ఇది పునరుద్ధానం జరిగినప్పుడు ఇదొక్కటే కాదు, ఆల్ సోల్స్ ఏవైతున్నావో, అనంతమైన జీవాత్మలు ఏవైతున్నావో ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ అవుతాయి. అంటే నూతన సృష్టిగా మారతాయి. మళ్ళీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతామండి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనకండి. దేవుడి దగ్గరికి ఏమి వెళ్ళిపోం. అది నమ్మేసాం, ప్లేట్ కూడా వచ్చేసింది మన మైండ్లో. దేవుడి దగ్గరికి ఏమి వెళ్ళిపోం. ఈ యూనివర్స్లో ప్రస్తుతానికి మనం ఇప్పుడు చచ్చిపోయామనుకోండి, చచ్చిపోతాం కదండి ఏదో ఒక రోజు. దీన్ని ఎలా తయారు చేశాడండి? ఈ శరీరాన్ని మట్టితో తయారు చేశాడు. మట్టి అంటే దానికి మూలపదం కూడా డస్ట్ అని ఉంటుంది. డస్ట్కు ఉండే గుణం ఏంటండి? రాలిపోతుంటుంది. అది ఎక్స్పైర్ అయిపోయి రాలిపోతుంటుంది. ఇది కూడా అలాగే రాలిపోతుంటుంది. చూసారా? దీనికి క్రీములు రాస్తుంటాం, రాలిపోతుంటుంది. ఎక్సర్సైజ్ చేస్తుంటాం, జారిపోతుంటుంది. 6 ప్యాక్ అంటాం, లూజ్ అయిపోతుంటుంది. 0 ప్యాక్లు అంటాం, ఇంకా వెనక్కిపోతుంటుంది. మీరు అన్నీ చూడండి, ఏది మెయింటైన్ చేసినా ఉండదు, ఇదంతా పోతుంటుంది. కానీ లోపల ఒక డిజైర్ ఉండిపోయింది. ఆ డిజైర్ ఏంటి చెప్పిన, అలా ఉంటే బాగున్నబ్బా, నున్నగా, ఆ 0 సైజులు, 6 ప్యాక్లు, ఆ ఫిట్నెస్, ఎంటుకలు తెల్లగా అవ్వకుండా అలా ఉంటే బాగున్న ఫీలింగ్ మనకు లేదు. ఆ డిజైర్ మనకు ఉంది, కానీ అలాగే ఉండాలనుకుంటాం. కానీ ఇది డస్ట్ నుంచి వచ్చింది కనుక ఇదేమవుద్ది చెప్పండి? రాలిపోతుంటా, చూస్తుండగా రాలిపోతుంటా, చూస్తుండగా ఎంటుకలు తెలబడిపోతుంది, చూస్తుండగా అంతా మారిపోతుంది, చూస్తుండగా ఆడేనా ఇడు ఎలాగైపోయాడంటే అలాగైపోతే డస్ట్. అది డస్ట్ అలా అయిపోతారు. ఈ డస్ట్ వచ్చిన గొడవ ఏంటంటే తింటేనేమో ఎలాగైపోతాం, తినకపోతేనేమో ఎలాగైపోతాం. అన్ని ప్రాబ్లమ్సే దీంతో. ఒక నెల రోజులు జాగ్రత్త తినకుండా నీట్గా ఫిట్గా మెయింటైన్ చేద్దామంటే 4 రోజులు బాగానే ఉంటాం. సరిగ్గా ఏదో ఒక రోజు ఎవరో బిర్యానీకి పిలిచింది తింటే ఆ బిర్యానీతో మొత్తం సరిపోద్ది, అంత వాసట్ అవుతుంది. మీరు చూడండి, ఒక్కటి సరిగకూడదు. ఈ బాడీ ఎలాగైపోతున్నప్పుడు ఇలా ఉండకూడదని ఆదాముని చేసినప్పుడు, ఆదాము డస్ట్తోగా చేశాడు. నేను ముగించేస్తున్నాను. ఆదాముని డస్ట్తో అంటే ధూళితో చేశాడుగా. ఈ ధూళితో చేసిన శరీరానికి మహిమనిచ్చి అది అలా కంటిన్యూ అవ్వాలని ఏ వృక్షం పెట్టాడట చెప్పండి? జీవవృక్షం పెట్టాడు. అదొక్కసారి వాళ్ళు తింటే ఆ జీవం అలా కంటిన్యూ అయిపోనండి. ఆ జీవాన్ని ఎప్పుడైతే దూరం చేస్తారో డస్ట్ ఏమైంది చెప్పండి? డస్ట్ నుండి వచ్చింది మళ్ళీ డస్ట్లోకే వెళ్ళిపోతుంది. ఇది అలా పోకుండా ఎప్పుడు అలా ఉండాలి అంటే పేతురు గుర్తుపెట్టుకో, రీస్టార్ట్ అవుద్ది మళ్ళీ అన్నాడు. రీస్టార్ట్ అంటే చెప్పండి? పునరుద్ధానం, ప్రపంచ పునర్జన్మ, ప్రపంచ పునరుద్ధానం జరుగుద్ది. మనుషులకి జరుగుద్ది, సృష్టికి జరుగుద్ది, ఆకాశానికి జరుగుద్ది, సమస్తమైన విశ్వానికి జరుగుద్ది. నీవు నూతన సృష్టి అవడమే కాదు, ఈ సృష్టి కూడా చెప్పు నూతన సృష్టి అవుద్ది. అప్పుడు మేమేమవుతాం ప్రభు అంటే, ప్రస్తుతానికి డస్ట్లా రాలిపోయిన ఈ శరీరం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఈ సృష్టిలో ఉంటుంది. సోల్ ఏదైతే ఉందో ఆత్మ, ఇది ఎక్కడికి వెళ్తుంది? ప్రస్తుతానికి రెస్ట్లోకి వెళ్తుంది. రెస్ట్ అంటే పరలోకంలో కాదు, ఎక్కడ చెప్పండి? పరదేశంలో. ఆ పరదేశం అనే రెస్ట్లో ఉంటుంది. రెస్ట్లో ఉండి ఇది మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఈ వచ్చేది ఎప్పుడు వస్తుంది? ప్రపంచ పునరుజ్జన్మ అంటే సెకండ్ కమింగ్లో మొత్తం సృష్టికి పునరుద్ధానం జరగబోతుంది. ఈ పునరుద్ధానం జరగబోతున్నప్పుడు ఈ ఆత్మలన్నీ మళ్ళీ వస్తాయి. ఆత్మలు నూతన దేహాన్ని ధరించుకుంటాయి, సృష్టి నూతన ఆకారాన్ని ధరించుకుంటుంది. మళ్ళీ ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే, పండు తెంచకముందు ఏదేని వనంలో ఆ బంగారం లాంటి జీవితం ఎలా ఉండేదో చెప్పండి? అలా ఉండే జీవితం ఒక రోజు చెప్పండి రాబోతుంది. ప్లేటో ఏమన్నాడంటే, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం, దీని గురించి సీరియస్గా ఆలోచించకండి. బైబిల్ ఏముందంటే ఎక్కడికి వెళ్ళాం చెప్పండి? ఇది మనము కలిసి మొత్తం
మొత్తం పునర్నిర్మాణం జరిగి అంత పరలోకంతో చెప్పండి అనుసంధానం అయిపోతామంట. ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అర్థమైందా? అర్థమవలేదా? అర్థమవుతుందంటే చెప్పండి, మళ్ళీ మొదలెడతాను మొదటి నుంచి. అర్థమైందా? మొదటి 5 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. ఈ నివాసం అంటే ఏ నివాసం అండి? ఈ శరీరము శిథిలమైపోయినను, ఎందుకంటే ఇది డస్ట్ నుంచి వచ్చింది కాబట్టి ఇది శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన, ఆ పదాలు చూడండి ఎలా ఉందో, నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నది. ఇప్పుడు మీరు కోట్ చేయాలి, ప్రభు మాటలు మీకు అర్థం రావాలి, ఇక్కడ జ్ఞాపకానికి రావాలి. ప్రభు ఏమన్నాడు? ఎక్కడికి వెళ్తున్నా ప్రభు అని శిష్యులు అడిగారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా ప్రభు అని తోమ అడిగాడు. అప్పుడు ఈయనేమన్నాడు? ఆ 14:2 యోహాను సువార్తలు ఏమంటాడంటే, మీకు నివాస స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నివాస స్థలాలు అంటే చిన్న బెడ్రూము, పెద్ద బెడ్రూము, నీ బెడ్రూము, నా బెడ్రూము, ఇది ఎదురు జేమ్స్ ఇల్లు, ఈ పక్కన సురేష్ ఇల్లు, అవా నివాస స్థలాలు అంటే? నివాస స్థలాలు అంటే ఏంటి? నివాసం అంటే నిత్యము ఉండే సిద్ధపరిచి ఒక ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రభు మాటల కొనసాగింపు పౌలు చెప్తున్నాడు. ఏంటి ఆ నివాసాలు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులము కాక నేను మాట్లాడుతున్నాను, శరీరాన్ని ఆత్మనే విడదీ చేస్తే ఆత్మని ఏమంటున్నాడు? దిగంబరి. నా మాట మీకు అర్థమవుతుందా? శరీరాన్ని వేరుగా ఆత్మని వేరుగా మాట్లాడితే ఆత్మ ఏమవుతుంది? దిగంబరి. ఆత్మకి పక్క శరీరం ఉండాలి, శరీరానికి పక్క ఆత్మ ఉండాలి. ఈ రెండింటిని కలిపితేనే మనిషి అనే ఉనికి. దీనికి దిగంబర అంటే మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ దిగంబరత్వం వస్తుంది. మరి అప్పుడు మనం ఎక్కడుంటామండి? ఆ దిగంబరత్వం అంటే ఆ బోడుగోళ్ళ వెనకాల ఆ తుప్పల సాటున దిగం ఎక్కడుంటాం అనుకున్నారు? బైబిల్ చెప్తుంది క్రీస్తులో చెప్పండి భద్రం చేయబడతాం. ప్యారడైజ్లో చెప్పండి భద్రం చేయబడతాం. ఈ భద్రం చేయబడింది ఒకరోజు ఏం జరుగుతుంది చెప్తున్నాడు. వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము, కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుతూ దీనిలో మూలుగుచున్నాము. నివాసం ఎక్కడి నుంచి వస్తుందట చెప్పాలి? పరలోకం నుంచి వస్తుందట. మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? ఇక్కడి నుంచి నివాసంలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. బైబిల్ ఏమంటుంది? నువ్వు నివాసంలోకి ఎక్కడికి రావరా అయ్యా? చెప్పు. నివాసమే నీ దగ్గరకు వస్తుంది, నివాసమే నీ మీద కప్పుకుంటుంది, నివాసమే నీతో అనుసంధానం అవుతుంది. దీని మీద ధరించుకున్న అపేక్షించుచున్నాం. ఈ గుడారములో నున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనంటే ఈ శరీరాన్ని తీసివేయవలనని కాదు కానీ నశించిపోయి ఇది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాం. అంటే ఇప్పుడు నశించిపోతున్న ఈ శరీరాల మీద ఒక సూట్ వేసుకున్నట్టు వేసుకుంటామంట. ఏ సూటు? నాశనం కాని మహిమా దేహాన్ని ధరించుకుంటామంట. మీరు అనుకోవచ్చు, మరి ఈ శరీరం ఏమవుద్దంటే ఈ శరీరమే మహిమ దేహం అవుద్ది, మహిమ శరీరమే ఈ శరీరంగా మూలాలుగా ఉంటుంది. అలాగే ఎలా అండి అని అడిగితే మధ్యాహ్నం 2 కుర్రోళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కోసం కొంచెం నొక్కి చెప్తున్నా. అలా ఎలా అవుతుందంటే పౌలు గారు ఒక ఎగ్జాంపుల్ వాడారు. భూమిలోని ఇత్తనాన్ని ఎత్తుతారట. ఇత్తనమే ఏమవుద్దట? చెట్టు అవుద్ది. ఇత్తనం ఏదంటే అని అడగకూడదు. ఇత్తనం ఏది? ఇత్తనమే చెట్టు. చెట్టు ఏది? ఇత్తనంలోనే ఉంది. నా మాట మీకు అర్థమైందా? ఇత్తనమే చెట్టు, చెట్టే విత్తనం. అలాగే ఈ మత్స్యమైనది అమర్త్యత. అంటే దీని మీదకి ఎలాంటి ఇది ఎక్కడికి పోదు, అది వచ్చిందని ఇది పోదు, దీని మీదే అది ధరించుకుంటాం, దీని మీదే ఆ నూతన ఆకారం వస్తుంది. ఇది ఎలా ఉంటుంది ఆ లైఫ్ అంటే ప్రభు చూపించాడు. అందుకే ఆయనకు వాడిని పదం ఏంటో తెలుసా? ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే యూనివర్స్కి పంటకు సంబంధించిన పదం కదండి. ప్రథమ ఫలం అంటే ఈ సృష్టిలో మొదటి ఫలముగా లేచింది ఎవరు? క్రీస్తు. మొదటి ఫలముగా లేచినంటే మిగిలిన ఫలాలు ఎవరు?
నమ్ముతున్న మనం. అంటే మొదటి ఫలముగా ఈయన లేచాడు, మిగిలిన ఫలాలుగా మనం లేస్తాం. అంటే ఈ ఫలముగా లేవడం, మళ్ళీ ఫలాలు లేవడం, దీన్నే ఆ పేతురు చెప్తున్నాడు ఏమని, ప్రపంచ పునర్జన్మ. దాన్నే రీస్టోర్ అన్నారు, దాన్నే పునర్నిర్మాణం, దాన్నే మళ్ళీ ఆ పాత వైభవము వస్తుంది నూతనంగా. ఏ పాత వైభవం? సమస్తము మంచిదన్నాడుగా ఆది కాండంలో, పండు తెంచకముందు ఆ లైఫ్ మళ్ళీ మనకు వస్తుంది. అందుకే ఆది కాండంలో రాయబడింది ఏంటో తెలుసా, గాడ్ క్రియేటెడ్ అండ్ హెవెన్స్ అండ్ హెర్త్ అని ఉంటుంది. హెవెన్ అండ్ హెర్త్ అంటే పరలోకము భూలోకము, పరలోకము భూలోకం. అంటే దేవుడు తయారు చేసింది పరలోకాన్ని భూలోకాన్ని అనుసంధానంగా తయారు చేశాడు. మిస్టేక్ జరిగింది, భూలోకం వేరైంది. చెప్పండి, పరలోకం వేరైంది. మళ్ళీ నిర్మాణం జరుగుద్ది. ఇప్పుడు మళ్ళీ నిర్మాణం జరగక ఇది నూతన సృష్టిగా అప్పుడు మారిన తర్వాత, అప్పుడులా మారిన తర్వాత మళ్ళీ ఇదేమవుద్ది చెప్పండి, హెవెన్ అండ్ హెర్త్ రెండు అనుసంధానం అవుతాయి. ప్రభుతో ఉంటాం, ప్రభు ఎల్లకాలం మనతో ఉంటాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఏదేదో తోటలు ఈరోజు ఎందుకు ఆదాం గారి మొహం అలా ఉందంటే ఇంకా టిఫిన్ చేయలేదు అనరు. ఏదైనా తోటలో అవ్వం మీట అలా సిరాకు ఉందంటే ఇంకా స్నానం చేయలేదు అనరు. ఆ లైఫ్కి స్నానాలు ఉండవు, ఆ లైఫ్కి భోజనాలు లేకపోయినా ప్రాబ్లం ఉండదు. అన్నంతో పని లేదు, సూర్యుడితో పని లేదు, ఎండతో పని లేదు, వానతో పని లేదు. దేహానికి చెప్పండి ఈ పై వస్త్రాలతో పని లేదు. ఆ లైఫ్ అదొక లైఫ్, అది ఊహలకు అందని జీవితం. ఆ లైఫ్ రాబోతుంది. దాన్నే 2000 సంవత్సరాల క్రితం చూపించాడు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ లైఫ్ రాబోతుంది. అంటే ఈ భూమి ఎక్కడికి పోదంటే, ఈ భూమి ఎక్కడికి పోదు, భూమి మరో సేపులోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ ఆకాశం ఎక్కడికి పోదంటే, ఈ ఆకాశమే నూతన ఆకాశం అవుతుంది. ఈ సృష్టి ఎక్కడికి పోదంటే, మనం చచ్చిపోయి నూతనమైన వ్యక్తులుగా బతుకుతామన్నది ఎంత వాస్తవమో, ఈ సృష్టి లయమైపోయి నూతనంగా ఉద్భవిస్తుంది అన్నది కూడా చెప్పండి అంతే వాస్తవం. అర్థమైందా లేదా? చెప్పండి అధ్యక్ష, అర్థమైందా లేదా? అర్థం అవ్వలేదంటే చెప్పండి, మళ్ళీ మొదలెడదాం. అర్థమైందా లేదా? అర్థమైందా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్లేటో సిద్ధాంతం తెలియకుండా నమ్మకాలు ఉన్నాయి. ప్లేటో సిద్ధాంతాన్ని అనేకులు నమ్మారు. మన పిల్లలకు చెప్తున్నప్పుడు ఆ మాటలు చెప్తున్నాం, మనం కూడా అవే చెప్తాం. ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈ మనుషుడు అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటాం. దేవుడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళడు. దేవుడే ఒకరోజు మనతో నివాసం ఉండడానికి, కాపురం చేయడానికి, పరలోకపు యెరూషలేము పట్టణం మన దగ్గరికి రావడానికి సిద్ధమవుతుంది. దాని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.